చూడండి ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్ రాసేవాళ్ళం. అదే 1/e పవర్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. ఈ పవర్ మైనస్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై -1, దాన్నే మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ రాస్తాం. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఉంటే 1/, లేదు ఓన్లీ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఉంటే, ఏదో ఆలోచిస్తున్నారు. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్. 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని ఉంది. ఎట్లా? ఎక్స్ పవర్ రెండు ఫంక్షన్లు మనకి a ప్లస్ b బై సి అని ఉన్నప్పుడు a బై సి ప్లస్ b బై సి రెండు పార్ట్లు చేసుకోవచ్చు. c బై a ప్లస్ b ఉన్నప్పుడు చేయకూడదు. సో పోనీ a ప్లస్ బిని మొత్తం తీసుకెళ్దామా పైకి? a ప్లస్ బి హోల్ ఇన్ 1/a ప్లస్ బీనే కదా ఉంది, a ప్లస్ బి హోల్ ఇన్వర్స్ రాసుకొని చేద్దామా అంటే ఇప్పుడు దీని మొత్తాన్ని t అని తీసుకోవాలి. అంటే 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ అని t అని తీసుకొని చేయాలి. ఒరిజినల్ ప్రొసీజర్ అదే, 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ని t అని తీసుకొని చేసుకోవాలి. దానికి బదులు నేను ఏం చేస్తున్నానంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఎలా ఉంది, దీన్ని ఈ పవర్ ఎక్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఈ పవర్ ఎక్స్ యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. మీరు ఒక 10 రకాలుగా ఆలోచిస్తే నేను ఇది ఒకటి చెబితే ఇలా చేయొచ్చా అని మనకేదో కొత్తగా చూసినట్టు. మీరేం ఆలోచించకుండా నేను ఇది చెబితే ఇలాగే చేయాలేమో, నెక్స్ట్ ఇంకొక ఐడియా రాదు. 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్. అందుకని డిఫరెంట్గా ట్రై చేయండి మోడల్స్. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇది ఎలా? అదే చేయలేకపోయాం, ఇది ఇంకా పెద్దదవలా అయిందా? 1 ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. పైన ఈ పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ ఉంటే ఈజీనే, డైరెక్ట్గా అయిపోయినట్టే ఇంటిగ్రేషన్. సో దాన్ని ఒక స్టెప్ రాద్దాం, నెక్స్ట్ రాసుకుందాం. ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ డిఎక్స్. సో దట్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ సి. అయిపోయింది ఆన్సర్. కావాలంటే ఇక్కడ హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఈ పవర్ ఎక్స్. దట్ ఇంప్లైస్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్. ఎందుకంటే 0 ప్లస్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్సే కదా, అదే రాసుకో. ఫార్ములా ఏం వాడామంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ 20th ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ హోల్ స్క్వేర్. ఏదో 2 సమ్ములు వదిలేసాను చూడండి పైన 19 పైన 2 సమ్ములు ఇదే మోడల్. 20th ఏం చేయొచ్చో చూడండి. ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్. వాటితో పని లేదు, ఈ సమ్మే చూడండి. ఇందాక అక్కడ చేసింది చేద్దామా? ఈ పవర్ ఎక్సెల్ కాబట్టి డిఫరెన్షియేషన్ కూడా అదే వచ్చింది కాబట్టి ఆ ప్రొసీజర్ చేసాం. ఇంకా అది కాదు, ఇక్కడ జనరల్ ప్రొసీజర్. ఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ హోల్ స్క్వేర్ అని తీసుకోవచ్చు. ఏ ప్లస్ బిఎక్స్ టీ, ఏ ప్లస్ బిఎక్స్ టీ. ముందు మీకు టీ అనిపించింది చెప్పండి, అది కాకపోతే వేరే చూసుకుందాం. ఏమైంది? ఏ ప్లస్ బిఎక్స్ ఈక్వల్ టు టీ. టీ తీసుకోగానే ఏం చేస్తాం? తాగుతాం టీ తీసుకోగానే. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఏ ప్లస్ బిఎక్స్ అంటే 0 ప్లస్ బి ఇంటూ 1, దట్ ఈస్ బి డిఎక్స్ ఈక్వల్ టు డిటి. బి డిఎక్స్ ఈక్వల్ టు డిటి. ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? టీ మైనస్ ఏ బై బి. టీ మైనస్ ఏ బై బి మొత్తం రాసేద్దాం. టీలోకి మార్చేసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో టీ మైనస్ ఏ బై బి హోల్ స్క్వేర్ బై టీ స్క్వేర్ డిటి బై బి.
సో ఇక్కడ డిఎక్స్ని డిటి బై బి రాసేసుకుందాం. సో మొత్తం ఎక్స్లో ఉన్న ఇంటిగ్రేషన్ మొత్తాన్ని విత్ రెస్పెక్ట్ టు టీలోకి మార్చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. టీ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఫార్ములా టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2at బై బి స్క్వేర్, బి స్క్వేరు టీ స్క్వేర్ డిటి బై బి. ఏదో సింప్లిఫికేషన్ చేసుకుంటూ వస్తున్నాం వచ్చినారా పైన. ఈ బీని బి ఇంటూ బి స్క్వేర్ బి క్యూబ్ 1 బై బి క్యూబ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ 1 ఏదో ఒక స్టెప్ రాద్దాంలే. టీ స్క్వేర్ బై టీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై టీ స్క్వేర్ మైనస్ 2at బై టీ స్క్వేర్ డిటి. సో ఈజీ అయిపోయింది. సమ్ స్ప్లిట్ చేసేసుకున్నాం. 1 బై బి క్యూబ్ ఇంటిగ్రల్ ఎంత 1 ఇంటూ డిటి ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ స్క్వేర్ డిటి మైనస్ 2a ఇంటూ ఇంటిగ్రల్ 1 బై టీ డిటి బ్రాకెట్ పెట్టుకున్నాం కాబట్టి దట్ ఈక్వల్ టు 1 బై బి క్యూబ్ టీ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ మైనస్ 1 బై టీ మైనస్ 2a ఇంటూ లాగ్ ఆఫ్ మాడ్ టీ ప్లస్ సి అయిపోయింది ఆన్సర్. బట్ కాకపోతే ఎక్స్లోకి కదా మనం రాసుకోవాల్సింది ఆన్సర్. సో ఎక్స్లోకి రాసుకుంటున్నాం. చెప్పండి. దట్ ఈక్వల్ టు 1 బై బి క్యూబ్ టీ అంటే ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ మైనస్ 2a ఇంటూ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. ఏం చేస్తాం? 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఇక్కడ ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంటో మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో అవే మెథడ్లో ఉంటాయి కదా ఆల్మోస్ట్ ఆల్. కొన్ని సమ్ములకు మాత్రమే డిఫరెంట్గా ట్రై చేయాల్సి వచ్చింది. ఇందాక రాసాం కదా ఏ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి కాస్ స్క్వేర్ ఎక్స్. ఒకసారి టీ అని తీసుకున్నాం, ఒకసారి ఏమో tan x టీ అని తీసుకున్నాం. దాంట్లో 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ఎంత డిఫరెన్షియేషన్ మైనస్ డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ డిఎక్స్ ఈక్వల్ టు 2t dt. ఏం టీ తీసుకుంటే సరిపోదు అంటే టీ తీసుకున్నా సరిపోదు, టీ తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. సో ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏం రాసుకోవచ్చు 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఎక్స్ కదా మనం రాసుకున్న ఎక్స్ వాల్యూ 1 మైనస్ టీ స్క్వేర్ 1 మైనస్ టీ స్క్వేర్ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 2t dt. dx వాల్యూ కదా మనం రాసుకోవాల్సింది. సో దట్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎంత 1 ప్లస్ టీ పవర్ 4 మైనస్ 2t స్క్వేర్ బై టీ దట్ ఈక్వల్ టు ఆ మైనస్ 2 బై టీ రాసేద్దాం. మైనస్ 2 టీటీ కెట్ క్యాన్సిల్. సో జనరల్ ఇంటిగ్రేషన్ మైనస్ 2. ఇక ప్రతిసారి స్ప్లిట్ చేయటం రాయటం దేనికి డైరెక్ట్గా రాసేస్తున్నాం. మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు మాత్రం స్ప్లిట్ చేసి నీట్గా ఇదిగో ఇలా దాన్ని సపరేట్గా పెట్టేసి అది రాయండి. సో 1 ఇంటిగ్రల్ 1 టీ ప్లస్ టీ పవర్ 5 బై 5 మైనస్ 2t క్యూబ్ బై 3 ప్లస్ సి. టీ అంటే రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్. దాన్ని రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5 రాసుకునే బదులు 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 1/2 ప్లస్ 1/5 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 5/2 మైనస్ 2/3 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ 3/2 ప్లస్ సి. ఇవి ఇంతవరకు ఆ ఎక్సైజు 6b ఎక్సైజులో ఆ రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్లో 6.2.10 6.2.12 అండ్ 6.2.19 3 పార్ట్స్గా ఉంది ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ అన్నీ చూసుకొని కంప్లీట్ చేయండి. దాంట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కొంచెం ట్విస్ట్ ఉన్నాయి. 2 మార్క్స్కి ఎక్కువ ఇచ్చిన సమ్ములు ఇవన్నీ. వాటి వరకు ఒకసారి చూడండి.
ఇంటిగ్రల్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏం తీసుకోవాలి టీ కింద? ఆడ కనిపించింది కదా అని అట్లాంటివే చూడమాకండి. డిఫరెన్షియేషన్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ కనపడింది, సైన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఎంత? 1 బై రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కనిపించిన లెక్కలన్నీ ఈ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇటు ఉండొచ్చు, లేదా సైన్ ఇన్వర్స్ ఎక్స్ మాత్రమే ఉండొచ్చు, లేదా సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు. సైన్ ఇన్వర్స్ ఎక్స్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ కాంబినేషన్లో ఎలా అయినా ఉండొచ్చు. ఉన్నప్పుడు సైన్ ఇన్వర్స్ ఎక్స్ టీ తీసుకుంటాం. ఎగ్జాంపుల్లో ఆల్రెడీ ఒక సమ్ ఉంది, ఎక్సర్సైజ్లో చేసాం. పుట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, that is 1 by root of 1 minus x square dx equal to dt. అయిపోయింది. సో దట్ ఈస్ ఇంటిగ్రల్ ఎంత? t స్క్వేర్ dt. 1 by root of 1 minus x square dx బదులు ఎంత? dt. ఇంటిగ్రల్ t స్క్వేర్ అంటే t క్యూబ్ బై 3 ప్లస్ c. సో t స్క్వేర్ అంటే సైన్ ఇన్వర్స్ x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ c. అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3, ఇంటిగ్రల్ 1 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. 1 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఏం తీసుకోవచ్చు ఇక్కడ టీ అని? ఇంటిగ్రల్ 1 బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఏ ఫార్ములా వస్తుంది చెప్పండి? 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, లేదా 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఏదైనా అదే. ఏ స్క్వేర్ మనం ఇప్పుడు పెద్ద ఫార్ములా ఏది ఉందో అది నేర్చుకుంటున్నాం. ఏ ప్లేస్లో 1 ఉంది కదా, అందుకని ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేరే చూడండి ఫార్ములా. 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది? 2x ప్లస్ 1 అని పెద్దది కాబట్టి దాన్ని టీ అని తీసుకున్నాం. ఫస్ట్ టీలో మార్చేసుకుంటే మరి 2x ప్లస్ 1 పుట్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, 2dx ఈక్వల్ టు dt. 2dx equal to dt, dx equal to dt by 2, dt by 2. So that is integral 1 by 1 plus t square dt by 2, dt by 2. So 1 by 2 by t రాసేసుకుంటాం. 1 by 1 plus t square ఫార్ములా tan inverse t plus c, tan inverse t plus c. So that equal to 1 by 2 tan inverse t అంటే 2x ప్లస్ 1 ప్లస్ 3. మళ్ళీ 2x ప్లస్ 1 ఉంది కదా, బై 2 రాయాలిగా. అక్కర్లా, ఆ 2 ఆల్రెడీ రాసేసాం. ఇన్ కేస్ మీరు డైరెక్ట్గా రాస్తే ఇదంతా రాయకుండా tan ఇన్వర్స్ 2x ప్లస్ 1 రాసుకొని అప్పుడు బై 2 రాసుకోండి. ఇక్కడ డైరెక్ట్గా రాసేస్తే ఈ ఆన్సర్ రాసేస్తే అప్పుడు బై 2. ఇక్కడ మనం తీసేసి రాసినప్పుడు దీన్నే చూసుకోవాలి. ఇక్కడ మళ్ళీ బై 2 రాయొద్దు. నెక్స్ట్ 6.2.12 ఎగ్జాంపుల్ 1, x పవర్ 5 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 12 మనం చెప్పాం ఆల్రెడీ మోడల్లో. ఏం తీసుకోవాలి టీ అని? ఎక్స్ పవర్ 6. ఎక్స్ పవర్ 5 ఉందంటే ఎక్స్ పవర్ 6 తీసుకుంటున్నాం. ఎక్స్ పవర్ 9 ఉంటే ఎక్స్ పవర్ 10 తీసుకునే వాళ్ళం. సో ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 5 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 12 పుట్ ఎక్స్ పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు టీ, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే 6x పవర్ 5 dx ఈక్వల్ టు dt. సో మనకి 6 లేదు కదా అక్కడ, x పవర్ 5 dx ఈక్వల్ టు dt బై 6, dt బై 6. సో ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ t స్క్వేర్ dt బై 6 దట్ ఈక్వల్ టు 1 బై 6 tan ఇన్వర్స్ t ప్లస్ c. tan ఇన్వర్స్ t 1 by 6 tan inverse x power 6 plus c. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 చూడండి. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఈ మోడల్ రాలా ఇట్లాగా. ఇంటిగ్రల్ కాస్ క్యూబ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఏం తీసుకోవచ్చు? Put cos x is equal to t. Cos x equal to t. Cos x differentiation minus sin x dx equal to dt.
అది రాసేసుకుంటాం. కానీ నేను అదేం రాయట్లా, టీ తీసుకోవటం అవన్నీ అనవసరం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ రాసుకుంటే చాలు. ఫార్ములా చెప్పుకున్నాం కదా, ఆ టీ తీసుకున్నా ప్రాబ్లం లేదు, లేదా డైరెక్ట్గా రాసినా ఓకే. అర్థమైంది కదా. కాస్ ఎక్స్ ఈక్వల్ టు టీ తీసుకొని ట్రై చేయండి మీరు. నేను ఫార్ములా చెప్పేస్తున్నాను డైరెక్ట్గా. దీన్ని మైనస్తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. కాస్ క్యూబ్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ డిఎక్స్. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కాస్ ఎక్స్ అని తీసుకుంటే డిఫరెన్షియేషన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఎంత? మైనస్ సైన్ ఎక్స్. ఫార్ములా ఎలా ఉందంటే ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. నేను ఫార్ములా ఇంకొకసారి అర్థం కావడం కోసం రాశాను నేను. యాక్చువల్గా మనం ప్రొసీజర్ ప్రకారమే చేసుకోండి. టీ అని తీసుకొని దాన్ని ఇంటిగ్రల్ టీ క్యూబ్ వచ్చింది. ఇంటిగ్రల్ టీ క్యూబ్ అంటే టీ పవర్ 4/4. టీ బదులు ఏం తీసుకున్నాం? కాస్ ఎక్స్. సో కాస్ పవర్ 4x/4 ఆన్సర్. మైనస్ ఉంది కాబట్టి ముందు మైనస్ కాస్ పవర్ 4x/4. ఇప్పుడు ఫార్ములా అప్లై చేసినా అంతే. ఫార్ములా ఏంటి? దట్ ఈక్వల్ టు మైనస్ ముందుంది కాబట్టి మైనస్ పెట్టేసా. దీని వరకు ఫార్ములా కాస్ ఎక్స్ హోల్ పవర్ 4/4 అంతే కదా. 3 + 1 n ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ సి. అదే రాసేసుకుంటాం. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్ 3. 1 - 1/x² e పవర్ x + 1/x dx. ఎట్లా చేసాం మోడల్ ప్రాబ్లం. పొద్దున ఎప్పుడో రాగానే చేసాం, అందుకని గుర్తులేదేమో. x + 1/x = t. అదే కదా కనపడుతుంది. అది కనపడంగానే ఇది రావాలి, గుర్తు రావాలి. x + 1/x = t. సమ్ములు డిఫరెంట్గా ఉన్నా అవే వస్తాయి, అక్కడ ఉన్నయే వస్తాయి. ఇప్పుడు x + 1/x = t. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. సో x అంటే 1 - 1/x². dx = dt. అయిపోయింది. దీని dx = dt. సో ఇంటిగ్రల్ దీని బదులు dt. సో ఇంటిగ్రల్ e పవర్ t dt. ఇంటిగ్రల్ e పవర్ t అంటే e పవర్ t ప్లస్ c. e పవర్ x + 1/x ప్లస్ c. అదే ఇక్కడ x + 1/x కాంబినేషన్ ఏదైనా ఉండొచ్చు. ఆ 1 - 1/x² అనే డిఫరెన్షియేషన్ ఉంటే చాలా కాంబినేషన్ ఏదో ఒకటి తీసుకుంటాం, కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ 5 చూడండి. ఇంటిగ్రల్ sin పవర్ 4x/cos పవర్ 6x dx. ఇది కొత్త లెక్క కాదు, ఇందాక చేసిన సమ్ము మళ్ళీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? ఏది తీసుకుందాం? టీ అని. కాసిన టీ తీసుకుంటే ఒక సైన్ ఉండాలి. క్యూబ్ ఉండని, 6 ఉండని, 99 ఉండని అవసరం లేదు. ఒక సైన్ x dx ఉంటే dt రాసేసుకోవచ్చు. మరి మిగతా ఉన్నాయిగా, సైన్ క్యూబ్ వచ్చిద్దిగా. దీన్ని టీ తీసేసుకుంటావు, సైన్ x పోనీ సైన్ x తీసుకుని కాస్ x అంటే అసలు ఇంకోటి పెరిగిద్ది, మళ్ళీ కాస్ పవర్ 7 అయ్యిద్ది. ఒక సైన్ బై సైన్ క్యూబ్ మిగిలిద్ది. సైన్ క్యూబ్ని కాసుల్లోకి మార్చాలి. ఇంత పని బదులు సైన్ బై కాస్ 4 కదా ఉంది, అందుకని ఒకటి మిగిలిద్ది కదా. సో tan పవర్ 4 1/cos²x. దట్ ఈజ్ ఇందా చెప్పలేదు ఐసమ్ము, ఇందా చెప్పాం కదా, tan పవర్ 4x × sec²x.